శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఇప్పుడు మనం 6వ అధ్యాయంలో ఉన్నాం. 6వ అధ్యాయం పరమాత్మ ఏం చెప్పారు? ముఖ్యంగా ధ్యాన యోగం గురించి చెప్పారు. అంటే మనం ధ్యానం ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి, మనసును ఎలా నిగ్రహించుకోవాలి, వాటి గురించి చెప్పారు. ఆ ధ్యానంలో పరమాత్మని దర్శించాలి అనేది కూడా చెప్పారు. అలా దర్శిస్తే లాభం ఏంటయ్యా అంటే ఏమవుతుంది, మనకి అత్యంత సుఖం అందుతుంది. అంటే ఎండ్లెస్, అంతం లేని సుఖం అందుతుంది అనేది పరమాత్మ చెప్తున్నారు. మనం కోరికల వెంట పరిగెడుతూ ఉంటే ఏమవుతుంది, ఈ కోరిక తీరని కాసేపు ఉంటుంది, మళ్ళీ పోతుంది. కానీ అలా కాకుండా ఇలాగ ధ్యానంలో పరమాత్మను దర్శించి తత్వజ్ఞానం పొందితే కనుక ఆ సుఖము మొత్తం చాలా అతీతంగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతమైన సుఖం అనేది చెప్పారనమాట. తర్వాత మనందరికీ ఒక చిన్న డౌట్ ఉంటుంది. మీరు మనసుని పరమాత్మ మీదే లగ్నం చేయమన్నారు కదండి, కానీ మనసు అనేది ఏంటి, ఎప్పుడూ కూడా తిరుగుతూ మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఏ కారణం ఉన్నా కానీ మనసు పారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం సపోజ్ ధ్యానంలో కూర్చోగానే చిన్న శబ్దం అయిందంటే కళ్ళు తెరుస్తాము, ఒక్కసారిగా మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. పక్షులు ఎగిరాయా, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, అదైందా ఇదైందా, ఇలా పారిపోతూనే ఉంటుంది. దాన్ని పరమాత్మ కూడా అంగీకరిస్తున్నారు. ఏమంటున్నారు, యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. మామూలుగా మనస్సు స్వభావమే చంచలంగా ఉండడం, అస్థిరంగా ఉండడం అన్నమాట. దానికి మనం ఏం చేయాలి, తతస్తతో నియమ్యైతత్ అంటే ఆయా విషయాల నుంచి మనం మనస్సుని వెనక్కి తీసుకొచ్చి తర్వాత ఏంటి, ఆత్మన్యేవ వశం నయేత్, తన లక్ష్యమైన ఆత్మతత్వంలోనే ఉంచుకోవాలి అనేది చెప్తున్నారు. మనసు పరిగెడుతూ ఉంటుంది, దాన్ని మనం ఏం చేయాలంటే ఆయా విషయాల నుంచి వెనక్కి తీసుకొచ్చి ఆత్మతత్వంలోనే నిలబెట్టుకోవాలి అని సూచిస్తున్నారు. మనందరికీ ఒక అనుమానం వస్తుంది, ఇది ఎలా కుదురుతుందండి అంటే, ఇది మనందరం డైలీ కామన్ చేసే ప్రాక్టీస్. మనందరి ఇళ్లలో పిల్లలు ఉన్నారు. సపోజ్ చిన్న పిల్లాడిని, ఎల్కేజీ నర్సరీ పిల్లాడిని తీసుకొచ్చి హోంవర్క్ కూర్చోరా అంటే ఏం చేస్తాడు, వాడు ఫస్ట్ రానే రాడు. వచ్చినా కానీ ఏమంటాడు, బాత్రూమ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఏదో ఒకటి అంటూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాము, వాడు ఎన్నిసార్లు వెళ్ళిపోయినా కానీ ఓపిక్గా తీసుకొచ్చి కూర్చోబెడతాను. నయానో భయానో, నీకు చాక్లెట్ ఇస్తామనో, అదనో ఇదనో ఏదో ఒకటి చేసి మనం తీసుకొచ్చి కూర్చోబెడతాం. అంటే ఆ ప్రయత్నాన్ని మనం నిరంతరం చేస్తూ ఉంటాం. ఎప్పటిదాకా, వాడికి రోజు సాయంత్రం 5 గంటే 5కి వచ్చి హోంవర్క్కి కూర్చోవాలి అన్న ప్రాక్టీస్ వచ్చేదాకా మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో పరమాత్మ కూడా ఏమంటారంటే ఆ మనస్సుని కూడా అది అలా పారిపోతూ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఒక చోట కూర్చోపెట్టండి ధ్యానం వైపు అనేది చెప్తున్నారనమాట పరమాత్మ. మనం ఎలా, ఇంకోటి మనస్సు ఎన్ని రకాలుగా పారిపోతుందో కూడా చెప్తున్నారు యోగ శాస్త్రం వాళ్ళు. అంటే ఏంటి, మనస్సు ఎప్పుడు విక్షేపానికి గురవుతూ ఉంటుంది. విక్షేపం అంటే ఏదో ఒక విషయం గురించి ఆలోచించడం అనమాట. ఏదో సరే, దాన్ని వెనక్కి తీసుకొచ్చామా, అప్పుడు రెండవ దశ ఏంటి, లయం, నిద్రపోతూ ఉంటుంది. పారిపోతున్న మనసును తీసుకొచ్చి ఒక చోట కూర్చోపెట్టామా, అది లయం, నిద్రపోతూ ఉంటుంది. పరమాత్మ ఏమంటారంటే ఈ రెండింటినీ కూడా మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే ఏంటి, అది పారిపోకుండా ఉండాలి, అలాగని తీసుకొచ్చాక నిద్రపోకుండా ఉండాలి. నిద్రపోకుండా దాన్ని నిరంతరం యాక్టివ్గా ఉంచి తర్వాత దాన్ని పరమాత్మ ధ్యానం మీదే దృష్టి వచ్చేలాగా చెయ్యాలి అనేది పరమాత్మ చెప్తున్నారు. దీన్ని ఏమంటారంటే సమస్థితి అంటారనమాట. ఇలా ఒకసారి మనం కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోగానే పరమాత్మ కనిపించే స్థితిని సమస్థితి అంటారు. అయితే పరమాత్మ ఏమంటారు, ఈ సమస్థితి రావడం చాలా కష్టమే, చాలా ప్రయత్నం చేస్తే వస్తుంది. కానీ ఒకసారి ఆ సమస్థితి వచ్చాక మటుకు దాన్ని ఇంకా కదపకండి అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఒక ఏడాది పాటు ప్రాక్టీస్ చేసాము, ఒక సమస్థితికి వచ్చాము, మనం వారం రోజులు మానేసాము, ఏదో ఒకటి అయిందో వెళ్ళిపోతుంది. సో పరమాత్మ ఏమంటారంటే ఇది ఒక నిరంతర సాధన. మన ఇంట్లో పెళ్ళున్నా ఏమున్నా ఒక టైంకి రావాలి, కాసేపైనా రోజుకి భగవద్ ధ్యానం చెయ్యాలి అనేది ఈ శ్లోకంలో పరమాత్మ ఇచ్చే సూచన అనమాట. నెక్స్ట్ ఇదే అభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్తే పరమాత్మ 27వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఇలా మనం సమస్థితికి తీసుకొస్తే కనుక ఏమవుతుంది అంటే, ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూత మకల్మషం అంటున్నారు అనమాట. అంటే ఏంటి, ప్రశాంత మనసం హ్యేనం, ఇలాంటి ప్రశాంతమైన మనసు సాధించుకున్న యోగి, ఇలా వాళ్ళని ఏమంటారు, యోగినం అంటారు.
దాన్ని యోగం అంటారు, అటువంటి వాళ్ళని యోగి అంటారు అనమాట. వాళ్ళకి సుఖముత్తమం, ఉత్తమమైన సుఖాన్ని పొందుతాడు. అంటే అది ఎటువంటి సుఖం, ఈయన ఎక్కడో సుఖం వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు, ఆ సుఖమే ఈయన్ని వెతుక్కుంటూ వస్తుంది, అలాంటి సుఖం వచ్చి చేరుతుంది. అయితే దానికి ఏమంటారు, ఉపైతి శాంత రజసం. ఈ సుఖం అందాలంటే మనస్సులో ఎటువంటి దోషాలు ఉండకూడదు అంటున్నారు అనమాట. అలా ఉన్నప్పుడే బ్రహ్మభూత కల్మషం, ఆ యోగి మనస్సులో ఉండే పరమాత్మతో మమేకం అయి ఉంటాడు అని చెప్తున్నారనమాట. అంటే ఎప్పుడైతే మనసులో కల్మషాలన్నీ కూడా పూర్తిగా పోయి శుద్ధం అయిపోయిన మనసు సాధించుకున్న యోగికి ఒక సుఖం అందుతుంది, ఆ సుఖం దానంతట అదే వచ్చి చేరుతుంది. అలాంటి వాళ్ళు పరమాత్మ ధ్యానం చేస్తూ పరమాత్మలోనే మమేకం అయి ఉంటారు అనేది పరమాత్మ చెప్తున్నారు. మామూలుగా మనకి మనస్సు తెలుసు కదా, సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలతోటి మనస్సు కలయిక మనస్సు. సత్వగుణం అంటే ఏంటి, కాసేపు మనకి మనస్సు చెప్తూ ఉంటుంది మనం తత్వజ్ఞానానికి ప్రయత్నం చేయాలి, పోనీ అంత పెద్దది కాదు, రోజు పూజ చేయాలి, ఏదో కూర్చుని ధ్యానం చేయాలి, జపం చేయాలి, పోనీ ఏ పనైనా సరే ఏదో ఒకటి చెయ్యాలి అని సత్వగుణం చెప్తుంది. రజోగుణం ఏంటి, పారిపోయే స్వభావం. అంటే అబ్బా ఇవాళే మొదలెట్టాలా, రేపు మొదలెడితే ఏమవుతుంది, పోనీ ఎల్లుండి చేస్తే ఏమవుతుంది, పరమాత్మ ఏమైనా వచ్చి మనని చూసారా అనేది రజోగుణం చెప్తుంది. తమో గుణం ఏముంటుంది, నిద్రపోమంటుంది. అబ్బాయి బద్ధకం అనమాట, ఇప్పుడు ఇది చెయ్యాలా, మనకు అవసరమా, అసలు ప్రయత్నం చేయకుండా ఉంటే ఏమవుతుంది, ఆ తత్వం ఏమిటో, ఆ గుణం ఏంటో, పరమాత్మ ఉన్నాడో లేదో, ఇలాంటివన్నీ వచ్చి తమో గుణం. సో పరమాత్మ ఏమంటారంటే ఎక్కువ సత్వగుణంలోనే మనసుని నిలబెట్టాలి అంటున్నారు. ఇంకా ఈ పరమాత్మ ఈ శ్లోకంలో చేసే ముఖ్యమైన సూచన కల్మషాలు అన్నారు చూడండి. కల్మషాలన్నీ పోగొట్టుకోవాలి అంటే ఈ యోగ శాస్త్రం వాళ్ళు మనసుకి ఉండే కొన్ని కల్మషాలను సూచించారనమాట. సో ఈ ప్రశాంత మనసు కావాలి అంటే ఈ కల్మషాలు పోగొట్టుకోవాలి కదా. సో ఫస్ట్ ఆ కల్మషాలు ఏంటో తెలుసుకుందాం. మనం తెలుసుకుంటే కదా దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. దానికి యోగ శాస్త్ర నియమం ఏంటంటే మైత్రి కరుణ ముదితోపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాత్ చిత్త ప్రసాదనం అనేది ఈ యోగ సూత్రం అన్నమాట. అంటే మనసుకు ఉండే 4 కల్మషాలు ఏంటి, మైత్రి కరుణ ముదితం ఉపేక్ష. మైత్రి అంటే ఏంటంటే ఎవరైనా సుఖంగా ఉంటే చూసి సంతోషించడం. ఇది చాలా మందికి ఉండదు. అంటే మనకి బాగా దగ్గర వాళ్ళు సుఖంగా ఉంటే చూసి సంతోషిస్తాం, కానీ కొంచెం దూరం వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారంటే మనకే ఒక రకమైన తెలియకుండా ఈర్ష అసూయ మొదలైపోతుంది. సో ఈ లక్షణం అసలు ఉంచుకోకూడదు అంటారు. ఎవరు సుఖంగా ఉన్నా కానీ మనమే సుఖంగా ఉన్నంతలాగా ఆనందించాలి అంటారు. నెక్స్ట్ ఏమంటారు, కరుణ. కరుణ అంటే ఏంటంటే ఎవడైనా కష్టపడుతున్నాడు, ముఖ్యంగా మన శత్రువులు కానీ వాళ్ళు ఎవరైనా కష్టపడుతున్నారు, జనరల్ గా మన మనసులోకి ఏమొస్తుంది, అబ్బా బాగైంది భలే కష్టపడుతున్నాడు అని జనరల్ గా అనుకుంటాం. పరమాత్మ ఏమంటారంటే వాళ్ళ మీద దయతో ఉండు, వాళ్ళ కష్టాన్ని నువ్వు తీర్చగలవు తీర్చలేకపోయావు పర్వాలేదు, కానీ అయ్యో పాపం కష్టపడుతున్నాడే అన్న ఒక సానుభూతి భావనతో ఉండు అంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ముదితం. ముదితం అంటే ఏంటంటే ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉంటే చూసి సంతోషించడం. ఇప్పుడు సపోజ్ ఎవరో కార్యక్రమాలు బాగా చేస్తున్నారు, లేదు ఒక కాలనీలో చెట్లని నాటారు, లేదు ఇంకోటి ఏదో చేస్తే కొంతమంది సంతోషిస్తారు, వాళ్ళని వెళ్ళి డైరెక్ట్ గా మెచ్చుకుంటారు మీరు బాగా చేస్తున్నారని. కానీ చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళని దెప్పిపొడవడే పనిగా పెట్టుకుంటారు. వాళ్ళే అండి ఊరికే ఒక చెట్టు నాటుతారు, 100 చెట్లు నాటామని ఊరికే అలాగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు అని అంటూ ఉంటారు అనమాట. ఇది ఉండకూడదు అంటారు. పరమాత్మ ఏమంటారంటే ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉంటే మనస్ఫూర్తిగా వెళ్ళి వాళ్ళని అభినందించండి, ఆనందించండి. ఇది పరమాత్మ చెప్పేది. నెక్స్ట్ ఏంటి, ఉపేక్ష. ఉపేక్ష అంటే ఏంటంటే ఎవరైనా చెడు పనులు చేస్తున్నారు వాళ్ళ గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉండడం, వాళ్ళని తిట్టుకుంటూ ఉండడం, ఇది కూడా కరెక్ట్ కాదంటారు. ఏమవుతుందంటే మనం అదే పనిగా వాళ్ళు చేసే చెడు పనుల గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే మనకి తెలియకుండానే మనసు అటువైపు వెళ్ళిపోతుంది. పరమాత్మ ఏమంటారు, ఉపేక్ష. ఓసారి అనుకో ఎవడో ఏదో పని చేస్తాడు నీకు నచ్చలేదు, దాని గురించి ఓసారి అనుకుని వదిలే, దాన్నే మననం అనేది చేయకూడదు. చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే మనం అటువైపు అట్రాక్ట్ అయిపోతాం. సో యోగ శాస్త్రం వాళ్ళు ఏమంటారంటే
ఈ మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్ష అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇది ఆధ్యాత్మిక జీవితంలోనూ చాలా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా నిత్య జీవితంలో కూడా. ఎందుకంటే మనకి తెలియకుండానే మనం ఇటువైపు వెళ్ళిపోతూ ఉంటాం, ఒకళ్ళు తిట్టుకుంటూ ఉండడమో ఏదో చేస్తూ. ఒకసారి అది అయితే కనుక మనం పరిశీలించుకోవాలి, పరిశీలించి వెనక్కి తెచ్చుకోవాలి. వెనక్కి తెచ్చుకోవడం అనేది చాలా ముఖ్యంగా చేయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, మనసు ప్రశాంత పడుతుంది. నిజంగా ఈ ప్రాక్టీస్ చేస్తే కనుక అందరికన్నా ప్రశాంతంగా మనమే ఉంటాం కదా, ప్రశాంత పడుతుంది అనే చెప్తున్నాను అనమాట. తర్వాత ఇంతే కాదు, ఇంకా సాధించాల్సిన, అంటే మనసులో కొన్ని కల్మషాలు మనం సాధించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అనేది 28వ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే అని చెప్తున్నారు. అంటే ఏంటి, యుంజన్నేవం సదాత్మానం, ఇలా ఎవరైతే తనకి తానే ఇలాంటి యోగ సాధనలో ముందుకు తీసుకెళ్తూ, తర్వాత యోగి విగత కల్మష, యోగం స్థిరం చేసుకున్న తర్వాత మనసులో ఏ రకమైన దోషాలు లేకపోవడం వల్ల ఏం వస్తుందండి లాభం అంటే, సుఖేన బ్రహ్మ సంస్పర్శం, అంటే అనాయాసంగా బ్రహ్మానందాన్ని పొందుతాడు. తర్వాత అత్యంతం సుఖమశ్నుతే, అత్యంత సుఖాన్ని, అంటే నిత్యమైన శాశ్వతమైన సుఖాన్ని పొందుతాడు అంటున్నారు. పరమాత్మ ఏమంటారంటే, ఈ యోగ సాధన కానీ ఈ లక్షణాలని ప్రాక్టీస్ చేయడం చాలా కష్టమే, కానీ ఆ కష్టమైన దాన్ని కనుక మనం ఒకసారి సాధించుకుంటే కనుక ఏమవుతుంది, మనకి ఆ సుఖం అనేది అనాయాసంగా వస్తుందన్నమాట. అనాయాసంగా వస్తుంది, అది నిత్యంత, అది అత్యంత శాశ్వతమైన సుఖం అనేది చెప్తున్నారు అనమాట. అంటే ఈ ఫలితం చాలా సర్వోత్తమంగా ఉంటుంది అని చెప్తున్నారు. అయితే యోగ శాస్త్రం వాళ్ళు, పరమాత్మ వాళ్ళు ఏమంటారంటే, ఇలా ఏదైనా ఒక పని చెయ్యాలి, లేదు ఒకటి ఏదైనా మనం సాధించాలి అంటే మనకి యోగాంతరాయాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ యోగాంతరాయాలు 9+4 14 యోగాంతరాయాలు ఉంటాయి. అంటే ఏంటి, మనం ఏదైనా పని ప్రారంభిస్తే అది మధ్యలో ఆగిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. పరమాత్మ ఏమంటారంటే, వాటి గురించి తెలుసుకుని వాటిని కూడా రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయాలి. సపోజ్ మనం రోజు వాకింగ్కి వెళ్దామని అనుకున్నాం, సో ఈ యోగాంతరాయాల్లో చూడండి 9 అంతరాయాల్లో, అవాంతరాల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తూనే ఉంది. అయితే పరమాత్మ ఏమంటారు, వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తేనే లక్ష్య సిద్ధి వైపు, అంటే తత్వజ్ఞానం వైపు వెళ్తాము, అదే నిజ జీవితంలో అయితే లక్ష్య సిద్ధి వైపు వెళ్తాము అనేది ఇక్కడ పరమాత్మ సూచిస్తున్నారు. అంటే ఏంటి, ఇందులో ఫస్ట్ అంతరాయం ఏంటి, వ్యాధి. వ్యాధి అంటే ఏంటంటే శరీరం పని చేయాల్సిన రీతిలో సరిగా పనిచేయకపోవడం కదా. సో ఇదివరకు యోగులు కానీ మునులు కానీ ఏం చేసేవారు, వాళ్ళ ఆహారాన్ని నియతంగా తీసుకునే వాళ్ళు, రోజు ఖచ్చితంగా యోగా చేసేవాళ్ళు. ఎందుకండి అంటే వాళ్ళకి శరీరమే ఇష్టం కాదు, దీన్ని వ్యాధులు రాకుండా, అంటే శరీరం ఖలు ధర్మ సాధనం అని, ఈ శరీరాన్ని నిలబెట్టుకుంటే మన యోగ సాధనలో ముందుకు తీసుకెళ్ళచ్చు. అందుకని మనం కూడా శరీరాన్ని వ్యాధులు రాకుండా రోజు ఎక్సర్సైజ్ చేయడము, రోజు మితాహారాన్ని తీసుకోవడం, సరిగా నిద్రపోవడం, ఇవన్నీ కూడా పరమాత్మ ముందే సూచించారు. సో ఈ వ్యాధి రాకుండా, అంటే వ్యాధి అనే అవాంతరం రాకుండా చూసుకోవాలి అని అంటున్నారు అనమాట. తర్వాత స్థానం. స్థానం అంటే ఏంటి, నిష్క్రియాపరత్వం. ఏదో ఒక సాకుతో ఏ పని చేయకపోవడం, ఇది కూడా కామన్ గా జరిగేది. మనం వాకింగ్కి వెళ్దాం అనుకున్నాము, మబ్బు మూసిందా, చలేసిందా, మెలకువ రాలేదా, ఏదో ఒక దాంతో మనం ఏం చేస్తాం, వాకింగ్ ని ఇవాళ రేపు ఎల్లుండే అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. సో ఇది కూడా, దీన్ని కూడా దాటాలి అంటున్నారు. తర్వాత ఏంటి, సంశయం. సంశయం అంటే అనుమానం. అనుమానం అంటే ఏంటి, దీన్ని అసలు నేను సాధించగలనా లేదా. సపోజ్ 100 కిలోలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రోజు వాకింగ్కి వెళ్ళి బరువు తగ్గాలనుకున్నారు, బానే ఉంది. మళ్ళీ ఈ వాకింగ్ ఒక్కటే చేస్తే నిజంగా నేను బరువు తగ్గిపోతానా, ఇది అసలు అయ్యే పనేనా అన్న అనుమానం ఉంటుంది. ఈ అనుమానం ఉంటే మన్నాడి నుంచి లేవరు వెళ్ళరు. సో ఈ సంశయం అనే దాన్ని కూడా దాటాలి అంటారనమాట. తర్వాత సంశయం ఉండకూడదు, మనం ఒక నిశ్చయం చేసుకున్నాము, దానిలో ముందుకు వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఏంటి, ప్రమాద. అంటే ఏంటి, చేయగలిగిన పనిని, ప్రయత్నాన్ని కూడా చేయకపోవడం, అక్కర్లేని పని చేయడం. ఇది కూడా చాలా మంది ఉంటుంది. రోజు చాలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాకింగ్ చేయాలి అనుకుంటారు,
చేయాల్సిన పని చెయ్యరు, అక్కర్లేని పని ఏంటంటే తిండి తగ్గించుకోవాలి అనుకుంటారు. కానీ నిజంగా తిండి తగ్గించుకోవడం అనేది అయ్యే పని. ఒకసారి కడుపును మాడిస్తే రెండోసారి మనకి తెలియకుండా ఎక్కువ తినేస్తాం. ఇది జనరల్గా జరుగుతుంది. సో నువ్వు రెండు కాంబినేషన్ అంటే కావాల్సిన పని చెయ్యకపోవడము, అక్కర్లేని చేయడం అలా కాదు, రెండూ చెయ్యి. నువ్వు రోజు వాకింగ్ చెయ్యి, రోజు ఎక్సర్సైజ్ చెయ్యి, అప్పుడు ఆటోమేటిక్గా తిండి తగ్గుతుంది, నీ బరువు తగ్గడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక అవాంతరం. తర్వాత ఏంటి, ఆలస్యం. ఆలస్యం అంటే ఏంటి, బద్ధకం. ప్రారంభించాలని మనసులో కూడా అనుకోకపోవడం. అంటే ఏంటి, అబ్బా ఈవేళ హాయిగా కాళ్ళు జాపుకుని టీవీ చూస్తే ఎంత బాగుంటుందో, ఇప్పుడు ఇది అవసరమా, మనం ఈ పని చేయడం, పని మొదలు పెట్టడం, ఇంత కష్టపడ్డం అవసరమా? ఇది మెల్లగా మనసుతో ప్రారంభం అవుతుంది, శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది. ఒకసారి ఆ బద్ధకం అనేది వస్తే మనం ఇంకే పని చేయలేం. సో పరమాత్మ ఏమంటారు, ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి న్యాచురల్గా, వాటిని మనం ఆలోచించుకుని పక్కకి పెట్టుకోవాలి అనేది పరమాత్మ చెప్పేదన్నమాట. తర్వాత ఏంటి, అవిరతి. అవిరతి అంటే ఏంటంటే అలవాటైన పద్ధతిని, వస్తువుల్ని వదిలేయలేకపోవడం. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్, ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆయన ఏమన్నారు, మీరు కాఫీ మానేయండి, ఈ మందులు బాగా పనిచేస్తాయి అన్నారు అనుకోండి. చాలా మంది అమ్మో కాఫీ మానేయడమే నాకు ఎన్నో ఏళ్ళుగా అలవాటు, నా వల్ల కాదు అని అనుకోవడం. అంటే అలవాటైన పద్ధతిని, అలవాటైన వస్తువుల్ని వదలలేకపోవడం. నిజంగా కనుక వాళ్ళ కాఫీ మానేసి కొంచెం కొన్నాళ్ల పాటు ఆ మందు తీసుకుని ఆ సదరు ఏదో జబ్బు తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ తాగొచ్చు కదా. సో ఇలాంటి భావన వస్తే మనం దాన్ని ఆలోచించుకుని ఈ అవిరతికి కూడా వెళ్ళకూడదు అంటారు. నెక్స్ట్ ఏంటి, భ్రాంతి దర్శనం. భ్రాంతి దర్శనం అంటే ఏంటి, మనకి అక్కర్లేనిది కావాల్సినట్టుగా కనబడుతూ ఉంటుంది, కావాల్సింది అనవసరంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా కామన్ గా జరిగేది. మనం ఏదైనా పని మొదలెడదాము అంటే ముందర అక్కర్లేని పని చేస్తాము, కావాల్సిందని ఇది ఇప్పుడు అవసరమా మనకి అని పక్కకి పెడుతూ ఉంటాం. ఇది కూడా ఒక యోగాంతరాయమే అనమాట. తర్వాత అలబ్ధ భూమిత్వం అంటే ఏంటి, ప్రయత్నం కొంచెం చేశాక ఏమాత్రం ముందుకు సాగలేకపోవడం. అంటే ఏంటి, మనం ఏదో చిక్కడానికి ప్రయత్నం చేసాం, 3 నెలల తర్వాత వచ్చి ఎవరైనా అబ్బా నువ్వు భలే చిక్కావోయ్ అంటే అని ప్రోత్సాహం ఇస్తే మనం ముందుకెళ్తాం. అలా 3 నెలలైంది, 6 నెలలైంది, ఎవరు మనం చూసి ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు, అప్పుడు మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఆ ప్రయత్నాన్ని ఆపేస్తాం. అయితే పరమాత్మ అనేది ఇక్కడ నీకు నువ్వే చూసుకో, సరే మేబీ వెయిట్ తగ్గలేదు, బరువు తగ్గలేదు, బాగానే ఉంది, నీ ఆరోగ్యం అయితే మెరుగుపడే ఉంటుంది కదా, అంటే నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్ళు. ఒక్కసారి ఆలోచించుకుంటే డెఫినెట్ గా ఏదో ఒక రెగ్యులర్ వాకింగ్ చేస్తే ఒక అనారోగ్య సమస్య తగ్గుతుంది. అది నీకు నువ్వే ఆలోచించుకోవెళ్ళు. అంటే ప్రోత్సాహం లేకపోతే పని ఆపేయడం కాకుండా నీకు నువ్వే ప్రోత్సాహం చేసుకో, ఎంకరేజ్మెంట్ చేసుకో, ముందుకెళ్ళు. అంతేగాని ఆ ప్రయత్నాన్ని, ఆ పనిని ఆపేయద్దు, అదే చెప్పేది. తర్వాత ఏంటి, అనవస్థితత్వం అంటే ఏంటి, సాధన నిలబడకపోవడం. ఇది కూడా చాలా కామన్ గా జరుగుతుంది. అంటే ఏంటి, ఒక చోట ఓ పని మొదలెడతారు, దాన్ని మధ్యలో ఆపేస్తారు, మళ్ళీ ఇంకోటి మొదలెడతారు, ఆపేస్తారు. ఇప్పుడు సేమ్ ఓల్డ్ బరువు తగ్గాలి అంటే ఒకళ్ళు వచ్చి ఏం చెప్తారు, కొర్రలు సజ్జలు అవి తినండి చాలే అంటారు. అంటే ఈ వాకింగ్ మానేస్తారు, సజ్జలు తింటారు. అదయ్యాక ఏమవుతుంది, అమ్మో నాకు ఆ సజ్జలు కొరలు అరగట్లేదండి అంటే ఇంకోళ్ళు ఏమో ఈవేళ రేపు కొత్తగా వచ్చింది బుల్లెట్ కాఫీ. అంటే కాఫీలో డికాషన్లో కొంచెం ఆవు నెయ్యి ఏదో వేసుకుని దాన్ని బాగా చిలికి తాగాలి, అదేదో మొదలెడతారు. అంటే నేను తప్పని నేనేమన్నా, మనం వాకింగ్ చేస్తూ కొర్రలు తింటూ బుల్లెట్ కాఫీ తాగితే ఇలా వెళ్తే బాగుంటుంది. అలా కాకుండా వాకింగ్ ఆపేసి కొర్రలు కొన్నాళ్ళు చేసి అదేదో చేసి కూరగాయలు తిని ఇలా కొన్ని మొదలెట్టడం, కొన్ని ఆపడం చేస్తూ ఉంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది, ఏడాది అవుతుంది కానీ మనలో మార్పు ఏమీ రాదు. ఈ అలబ్ధ భూమిత్వం అనేది కూడా చాలా యోగాంతరాయం. దీన్ని కూడా దాటాలి అన్నారు. ఎప్పటికప్పుడు మనం ఒక స్థిర నిశ్చయంతో ఉండాలి, నా టార్గెట్ ఇది, నేను దీనికోసం ప్రయత్నం చేస్తున్నాను. సో ఖచ్చితంగా అందులో ఆ సాధనలో ముందుకెళ్ళాలి, ఎన్ని అవాంతరాలు వచ్చినా. ఇది సో దీని వల్ల ఏమవుతుంది, యోగ సిద్ధి వస్తుంది, ప్రశాంత మనసు వస్తుంది అంటున్నారు. ఇంకా అది కాకుండా ఇంకొక 5 యోగాంతరాయాలు కూడా చెప్పారు. ఏంటంటే దుఃఖం దౌర్మనస్య అంగమే జయత్వ శ్వాస ప్రశ్వాస విక్షేప సహభూవ అంటున్నారు. అంటే ఏంటి, దుఃఖం దౌర్మనస్యం అంగమే జయత్వం శ్వాస ప్రశ్వాస విక్షేపం అనేది కూడా ఇంకొక 5 అన్నమాట. అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి, ఇది 2 రకాలు.
ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. అంటే ఏంటి, మనం నిరంతరం గనక ఏదో ఒకటి గుర్తు చేసుకుంటూ ఏదో ఒకటి ఆలోచిస్తూ దుఃఖపడుతూ ఉంటే కనుక, మనసు కలత పడుతూ ఉంటే కనుక లక్ష్య సాధన మీద మనం ముందుకు వెళ్ళలేం. ఇది దుఃఖం. నెక్స్ట్ ఏంటంటే దౌర్మనస్యం. అంటే ఏంటి, నిరంతరంగా మనస్సు బాధతోటే ఉండడం, ఏం సాధించినా ఎంత బాగున్నా ఏదో ఒక దానికి దుఃఖపడుతూ ఉండడం, ఇది కూడా ఉండకూడదు అంటారు. తర్వాత ఇది మనకు కూడా జరిగేదే, మనం ఎన్ని సాధించినా కానీ ఎక్కడో ఒకటి ఏదో గుర్తొస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటాం అన్నమాట. తర్వాత ఏంటి, అంగమే జయత్వం. అంగమే జయత్వం అనేది ఏంటంటే శరీరం అస్తమాటు కదిలిపోతూ ఉండడం అన్నమాట. అంటే మనసు పరిగెడుతుంది, చంచలం స్వభావమే, కానీ శరీరం కూడా కదిలిపోతూ ఉంటే ఒక చోట కూర్చోవడం ఎలాగా, యోగ సాధన చేయడం ఎలాగా, ఇది అంగమే జయత్వం అన్నమాట. అంటే ఇది కూడా చాలా అవాంతరం యోగ సాధనకి. సో అందుకని ఏం చేయాలి, ఒక చోట కూర్చోవడం అనేది ప్రాక్టీస్ చేయించాలి. నెక్స్ట్ శ్వాస ప్రశ్వాసం. అంటే ఏంటి, ఈ శ్వాస ప్రశ్వాసలు గాలి తీసుకోవడం వదలడం అనేది కూడా కుంభకం ప్రాణాయామానికి ఒక్కోసారి అడ్డంకిగా ఉంటుంది అన్నమాట. పరమాత్మ ఏమంటారంటే ఈ 5 అడ్డంకుల్ని కూడా దాటుకోవాలి. అంటే ఫస్ట్ 9 + 5 14 దాటుకునే లక్ష్య సిద్ధి వైపు వెళ్ళాలి అంటారు. ఇది నా ఉద్దేశం చెప్పాడు. ఎప్పుడు కూడా భగవద్గీత ఏంటి, జీవన విధానం. మనం ఒక పని మొదలెట్టి ఇన్నేళ్ల లైఫ్ లో మనం ఆలోచించుకుంటే వీటన్నింటిలో మనం ఏదో ఒకటి చేసే ఉంటాం ఖచ్చితంగా. ఓ పని మొదలెడతాము, ఆపేస్తాము. సో వీటన్ని దాటుకుంటేనే లక్ష్య సిద్ధి అనేది వస్తుంది. అది నిజ జీవితంలో అవుతుంది, ఆధ్యాత్మిక జీవితంలో అవుతుంది. 2 రకాలుగాను మనం పురోగతి సాధించాలి అంటే ఈ లక్షణాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకుంటూ ఉండాలి, దాన్ని దాటే ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనం పరమాత్మ తత్వజ్ఞానం వైపు అడుగులు వేయగలుగుతాము అనేది పరమాత్మ ఇందులో ఇచ్చే సందేశం. దీంతో వివరణ పూర్తయిపోయింది. స్వస్తి. అయిపోయింది.